Yeah, let us go to God's word. Matthew 6:24. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. No one can serve two masters, for either he will hate one and love the other, or he will be devoted to one and despise the other. You cannot serve God and money. You know, the word money here in the original translation is a word called mammon. It can mean any worldly thing. మరి ఇక్కడ డబ్బు అని మరి తర్జుమా చేయబడిన అది ఆ పదాన్ని మ్యామన్ అన్నారు. అంటే లోకానికి సంబంధించిన ఏదైనా కానీ అని అర్థం. And here the Lord is explaining our relationship with God with a very simple example, a relationship between a servant and a master. ఇక్కడ దేవుడికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని ఒక సామాన్యమైన ఉదాహరణతో పోలుస్తా ఉన్నాడు. అదేంటంటే యజమానుడికి దాసుడికి ఉండే సంబంధం మనకు దేవునికి మధ్య ఉంది. You know, in the ancient world, a servant was a slave. That means it was not a regular 9 to 5 job where you could do one job and then do another job. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో, ప్రాచీన కాలంలో మనం చూసినట్లయితే అక్కడ సేవకుడు అంటే ఒక దాసుడు అని చెప్పబడుతుంది. అంటే దాసుడు అంటే 8 గంటలు పని చేసి ఒక చోట మళ్ళీ ఒక చోటకు వెళ్ళి ఇంకొక పని చేసే ఇది లేదు. 24 గంటలు ఎక్కడ తను యజమానుడికి పని చేస్తున్నాడో అక్కడే ఉండాలి, అక్కడే పని చేయాలి. Total ownership, obedience belongs entirely to one master. ఒక్కడే యజమానుడు ఉంటాడు, ఆ యజమానుడికి 24 గంటలు పని చేయాలి. In this example, the Lord is saying, both God and the world demand total ownership of your heart. మరి ఇక్కడ దేవుడి వాక్యం మనకు చెప్తున్న విషయం ఏమిటనంటే, ఆ దేవుడు మరియు ఈ లోకము నీ హృదయానికి యజమానుడిగా ఉండడానికి ఇద్దరు కోరుకుంటూ ఉన్నారు. Total, they are not looking for part ownership. మరి కేవలం కొంత భాగానికి యజమానులుగా ఉండడానికి కోరుకోవట్లేదు. In other words, you cannot balance both. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు లోకము మరియు దేవుడు ఇద్దరిని యజమానులుగా కలిగి నేను సమతుల్యం పాటిస్తానని చెప్పడానికి లేదు. And moreover, these two masters give opposite commands. You cannot obey both at the same time. అంత మాత్రమే కాదు, లోకము దేవుడు వీళ్ళిద్దరికి నువ్వు దాసుడిగా ఉంటే ఇద్దరు వేరు వేరు ఆజ్ఞలు నీకు ఇస్తారు, వేరు వేరు పనులు చేయమంటారు. అవి రెండు కలిసి చేయడం కుదరదు. You know, God asks you to walk honestly with generosity. The world asks you to compromise on values, make quick financial gain, and there you have to make a choice. ఈ లోకమేమో నువ్వు నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు లాభం సంపాదించాలి, డబ్బులు సంపాదించాలని చెప్తుంది. దేవుడేమో నువ్వు నిజాయితీగా ఉండాలి, డబ్బులు అంత ప్రాముఖ్యమైనవి కాదు అని చెప్తాడు. ఈ రెండు ఆజ్ఞలు నువ్వు కలిసి పాటిస్తా అంటే పాటించలేవు. The moment you choose to obey one master, you will automatically disobey the other master. నువ్వు ఒక యజమానికి లోబడితే మరి వెంటనే నువ్వు దానంతట అదే నీ అంతటి నీవే ఇంకొక యజమాని ఆజ్ఞకు అవిధేయత చూపించినట్లు అవుతుంది. If you try to balance both, the Bible has a word, you become double-minded. ఈ రెండింటిని నువ్వు సమతుల్యం చేస్తాను, నేను దేవుణ్ణి లోకాన్ని సమతుల్యం చేస్తాను అని అంటే మరి నిన్ను దేవుడు నీకు పెట్టిన పేరు ఏంటంటే ద్విమనస్కుడివి అని చెప్తా ఉంది బైబిల్. You know, double-minded is sometimes you will hear, sometimes you will be here, sometimes you will be there. ద్విమనస్కుడు అంటే ఏంటంటే కొంతసేపు ఏమో దేవుడి మాటలు వింటావు, దేవుడి దగ్గర ఉంటావు, కొంతసేపు ఏమో లోకంలోకి వెళ్తావు, లోకం మాటలు వింటావు. And this is a dangerous spiritual condition. అది ఒక భయంకరమైన అంటే ఒక ప్రమాదకరమైన ఆత్మీయ పరిస్థితి. And this condition brings instability in every area of your life. ఆ విధంగా నువ్వు ఉంటే, ద్విమనస్కుడిగా ఉంటే ప్రతి విషయంలో అస్థిరుడు అయిపోతావు, నువ్వు స్థిరత్వం ఉండదు ఏ విషయంలో. That's what James 1:8 says, a double-minded man is unstable in all his ways. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక అని రాయబడింది. You say a double-minded person has two agendas within him. ఈ ద్విమనస్కుడికి రెండు అజెండాలు ఉంటాయి తనకి. You can be, let's say, Christian businessman. You come on Sunday morning, you worship God, you hear a sermon about love your enemies, don't cheat anyone. నువ్వు ఒకవేళ క్రైస్తవ మరి వ్యాపారస్తుడు అయితే ఆదివారం వస్తావు, నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నువ్వు ఎవరిని మోసం చేయకూడదని ప్రసంగం వింటావు ఇక్కడ. And on Monday morning he starts manipulating his customers, he pays his workers less, and he justifies by saying this is how business works, we can't survive if we don't do this. ఆ విధంగా వాక్యమేమో ఒకటిన్నావు, నువ్వు పోయి సోమవారం నుంచి నువ్వు పనోళ్ళకు జీతం ఇవ్వవు, నీకు వచ్చే వినియోగదారుని మోసం చేస్తా ఉంటావు, వ్యాపారం చేయాలంటే ఇవన్నీ మామూలే అండి అని చెప్తావు. You know,
You see two agendas side by side. ఇక్కడ రెండు అజెండాలు మరి నిర్ణయించుకున్నాను పక్క పక్కనే. No consistency in a person's thoughts or beliefs or actions. మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన పనుల్లో కానీ వేటిలో కూడా స్థిరత్వం లేదు, అస్థిరత కనపడతా ఉంది అటువంటి వాళ్ళ. You know, double-minded Christian can claim to follow God, but they will not fully surrender their life to God. విమనస్కుడు ఎలా ఉంటాడంటే దేవునికి లోబడాలి, దేవుని మాటలు వినాలని ఉంటాడు, కానీ పూర్తిగా దేవుడి మాటలకు లోబడ్డు, దేవుని మాటలకు విధేయత చూపించాడు. Because of that, they will do one thing once, they will do another thing after some time. They will say one thing, they will do something else. అందువల్ల ద్విమనస్కులు ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఉంటుంది వాళ్ళ జీవితం. You know, they may use spiritual language around believers on a Sunday morning, and they will be speaking the wrong language at home or office. మరి ఇక్కడేమో ఆదివారం రోజున విశ్వాసుల మధ్య ఆత్మీయమైన భాష మాట్లాడతారు, ఇంటికి పోయిన తర్వాత లేదా కార్యాలయంలో మరి వాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. You know, following God without fully surrendering to Him, that is a problem with double-mindedness. కాబట్టి దేవుణ్ణి అనుసరించడం, సంపూర్తిగా దేవుడికి లోబరుచుకోకుండా దేవుణ్ణి అనుసరించడం అనేది ద్విమనస్కులకు ఉండే ఒక అస్థిరత్వమైన జీవితం. And such a person is unstable everywhere in life. అటువంటి వ్యక్తి అన్ని చోట్ల కూడా అస్థిరంగానే ఉంటాడు. You know, unstable, the word unstable is a Greek word that says, comes from unable to set. Sometimes in winter when you pour milk for curd, it takes a long time to set. Sometimes the whole day you keep, it won't have set. That is the thought. Unstable means that. అస్థిరము అంటే ఏంటంటే, ఉదాహరణకి శీతాకాలంలో నువ్వు పెరుగు తోడేసినప్పుడు వెంటనే తోడుకోదు, అది చాలా సమయం తీసుకుంటుంది తోడుకోవడానికి. అది అస్థిరం అంటే దాని అర్థం. Two opposite. You have two opposite things clashing inside you. నీ లోపల రెండు పరస్పర విరుద్ధమైనవి ఒకదానితో ఒకటి పోట్లాడుతుంటాయి. You want your spouse to be good, but you behave selfishly in your marriage. నువ్వు నీ భర్త నీ భార్య నీతో మంచిగా ఉండాలని నువ్వు కోరుకుంటావు, కానీ నువ్వు మాత్రం స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటావు అవతలి వాళ్ళతో. You want your wife to trust you, but you will have a suspicious nature. నీ భార్య నిన్ను నమ్మాలని నువ్వు కోరుకుంటా ఉంటావు, కానీ నీకు మాత్రం నీ భార్య మీద అనుమానం ఉంటుంది. There is a friction between two personalities. ఈ రెండు వ్యక్తిత్వాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది నీలోనే. And because of this friction, you are never really settled in purpose. ఆ ఘర్షణ ఉన్నందువల్ల నీలో స్థిరత్వం ఉండదు, ఎప్పుడు కదలిపోతా ఉంటావు, సముద్ర కెరటాల్లాగా కదులుతా ఉంటావు. Such people can call themselves Christian, but they won't have a Christian identity. అటువంటి వాళ్ళు క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ క్రైస్తవులకు సంబంధించిన లక్షణాలు ఏమి ఉండవు వాళ్ళల్లో. They will not be a testimony for the Lord before others. ఇతరుల ఎదుట దేవునికి సాక్షులుగా వాళ్ళు ఉండనేరరు. They have a tendency to please people, or they are afraid of people. వాళ్ళకి మనుషుల్ని సంతోష పెట్టాలనే మిష ఉంటుంది ఎప్పుడు, లేదా మనుషులకు భయపడతా ఉంటారు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు. Sometimes they even know that those they are trying to please are not their well-wishers. Still they are not willing to take that stand. మరి కొంతమంది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరినైతే సంతోష పెట్టాలనుకుంటున్నారో మనుషులు, వాళ్ళు మన మంచి కోరటం లేదని తెలుసు, అయినా కూడా వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయాసపడతా ఉంటారు. Because they feel if I take a stand, I will lose even more. నేను దాని అర్థం ఏమని ఆలోచిస్తారంటే, నేను కనుక ఈ విధంగా నిలబడితే మళ్ళీ వాళ్ళని ఇంకా నేను కోల్పోతానేమో, వాళ్ళు నాకు ఇంకా దూరం అయిపోతారేమో, నష్టమవుతుందేమో అని అనుకుంటారు. We must not try too hard to please people, especially those who find fault in everything you do. నువ్వు చేసే ప్రతి పనిలో లోపాన్ని కనిపెట్టే వాళ్ళని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. Especially those who are looking at excuses to blame you. మరి నిన్ను నిందించాలని ప్రయత్నించే వాళ్ళని సంతోష పెట్టడానికి నువ్వు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. Never think that if I do this one thing they will be happy. It never works like that. ఈ పని చేస్తే వాళ్ళు సంతోషిస్తారు అని నువ్వు అనుకోవద్దు, ఎప్పుడు సంతోషం ఉండదు వాళ్ళకి. Those who are looking to blame you will blame you after you do everything correctly. నువ్వు అన్ని కరెక్ట్ గా చేసినా కూడా నిన్ను నిందించే వాళ్ళు నిందిస్తానే ఉంటారు. After you do your best, they still make you feel that you have done nothing. నువ్వు శ్రేష్టమైన చేసినా కూడా నువ్వేమీ చేయలేదని అనే భావన నీకు కల్పించడానికి ప్రయత్నం చేస్తావు. We shouldn't care much. Don't hate them, but we shouldn't care about. We shouldn't be affected by them. అందువల్ల అటువంటి వాళ్ళని మరి నువ్వు ద్వేషించమని చెప్పట్లేదు, కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాల చేత నువ్వు నియంత్రించబడకుండా చూసుకోవాలి. Because we should focus on what God wants us to do. That is enough. అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు నన్ను ఏం చేయమన్నాడో అది చేయాలి నేను, అంతే. దాని మీదనే దృష్టి పెట్టాలి తప్ప వేరే దాని గురించి ఆలోచించకూడదు. Coming to our point, a double-minded person is usually a compromiser, ఈ ద్విమనస్కుడు ఎలా ఉంటాడంటే మరి రాజీ పడతా ఉంటాడు అన్ని విషయాల్లో.
and they'll be at conflict with each other, within himself, constantly pushed by their own fears and anxieties. ఆయనకున్న ఆందోళన చేత, ఆయనకున్న భయాల చేత మరి నెట్టబడుతూ ఉంటాడు ఎప్పుడు అస్థిరమైన మనిషి. And because their attitudes are unstable, they get excited very fast and lose their excitement very fast also. మరి వారు అస్థిరమైన మనుషులు ఎలా ఉంటారంటే ఉత్సాహం అనేది వాళ్ళకు వెంటనే వస్తుంది, మళ్ళీ వెంటనే పోతుంది అది ఆ ఉత్సాహం కూడా. And they become mostly undependable. They won't usually be stable in both their jobs and in their relationships. అందువల్ల వాళ్ళ సంబంధాల్లో వాళ్ళకి స్థిరత్వం ఉండదు, వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళకి స్థిరత్వం ఉండదు. You can't depend on them because mostly they are unreliable. వాళ్ళ మీద మనం ఆధారపడలేము, ఎందుకంటే వాళ్ళు ఆధారపడదగిన వ్యక్తులు కాదు. They can't take a clear decision, and on the other side they won't trust God also. వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు, మరొక పక్క దేవుడి మీద విశ్వాసం ఉంచలేరు. And such people, when you're double-minded, this is not to look at others but examine ourselves, they will fit into any group. They have no discomfort with talking about believers talk, unbelievers talk. కాబట్టి ఇటువంటి ద్విమనస్కులు మరి ఎలా ఉంటారంటే వాళ్ళని ఎక్కడ పెట్టినా అక్కడ విడిపోతారు. అంటే అవిశ్వాసాల మధ్య కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు. They blend in easily with the wrong things. తప్పుడు విషయాల్లో బాగా కలిసిపోతారు, చొచ్చుకొని పోతారు. And they suffer much for that. Because you can't be married to purity and married to sin at the same time, right? కాబట్టి ఒకేసారి మనం పవిత్రతను పాపాన్ని ఇద్దరిని కట్టుకోలేము కదా. అందువల్ల వాళ్ళు ఆ విధంగా అవిశ్వాసులతో మరి వాళ్ళు కలిసిపోయి దాని పర్యవసానాలు అనుభవిస్తారు ఖచ్చితంగా. You have to choose one. మనం ఒక్కటే ఎంపిక చేసుకోవాలి. Jeremiah 2:13, God spoke to the Israelites through prophet Jeremiah. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఇలా అంటున్నాడు. For my people have committed two evils. They have forsaken me, the fountain of living water, and they have made for themselves cisterns, broken cisterns that can hold no water. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజనముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. This is a picture of a double-minded person. ఇది మరి ద్విమనస్కుడికి ఉండే మరి ఆ దృశ్యం. A double-minded person is like a pot that is having a crack. మరి ద్విమనస్కుడు ఎలా ఉంటాడంటే బద్దలై నీళ్లు నిలవని కుండలాగా ఉంటాడు. The vessel is no longer capable of holding any water. ఆ బద్దలైన కుండ అంటే నెరలిచ్చిన కుండలో నీళ్లు ఏమాత్రం నిలబడవు. Many people who come to church can be like the broken cisterns. They are incapable of containing the living water. మరి చాలా మంది కూడా విశ్వాసులుగా అని చెప్పుకునే వాళ్ళు మందిరానికి వచ్చి ఆ విధంగా ఉంటారు. మరి నీళ్లు నిలవని తొట్లలాగా కుండల్లాగా ఉంటూ ఉంటారు. They go from one conference to another conference. They go from one Bible study to another Bible study. They go from one church to another church. Still remain empty. మరి ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్తా ఉంటారు, ఒక కాన్ఫరెన్స్ నుంచి ఇంకో కాన్ఫరెన్స్కి వెళ్తా ఉంటారు, ఒక బైబిల్ స్టడీ నుంచి ఇంకో బైబిల్ స్టడీకి వెళ్తా ఉంటారు, కానీ నీళ్లు నిలవని తొట్లలాగా ఉంటారు. Because they're not allowing the Holy Spirit to mend their brokenness. వాళ్ళు ఎందుకనంటే పరిశుద్ధాత్మ తమ నలిగిన స్థితిని బాగు చేయడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా వాళ్ళు వేరే విషయాల మీద ఆధారపడతా ఉంటారు. Therefore, nothing God does in their life will be sustainable. అందువల్ల దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసే ఏ కార్యము నిలబడకుండా పోతాం. That's why James 1:8 says, such a man should not think he will receive anything from God. అటువంటి వాడు దేవుని వల్ల తనకేమైనా దొరుకుతుందని ఆలోచించకూడదు అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాం. This is a great tragedy of a double-minded person. Such a person will not get anything from God. అటువంటి ద్విమనస్కులకి దేవుడి నుంచి ఏమీ రాదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. Their prayers won't be answered. Their problems will not be solved. వాళ్ళ ప్రార్థనకు జవాబు రాదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు. They have no growth. They have no stability. వాళ్ళకు ఎదుగుదల ఉండదు, వాళ్ళకు స్థిరత్వం ఉండదు. No one has to damage them. They damage themselves. ఎవ్వరు వాళ్ళని నాశనం చేయాల్సిన పని లేదు, వాళ్ళని నాశనం చేసుకుంటా ఉంటారు. Now here in this one thing we must understand. Double-mindedness is different from doubt. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ద్విమనస్కులుగా ఉండడం వేరు, అనుమానం ఉండడం వేరు. Believers are not people who don't doubt. విశ్వాసులు మరి అనుమానం లేకుండా ఉండరు. They doubt, but they never leave the Lord. అయితే వాళ్ళకి అనుమానం ఉంటుంది కానీ వాళ్ళు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టరు. They doubt and worship, they doubt and serve, they doubt, but be loyal. మరి వారు అనుమానం ఉంటుంది, కొంత ఆరాధన చేస్తారు, అనుమానం ఉంటుంది, కొంత దేవునికి సేవ చేస్తారు, కానీ దేవునికి నమ్మకత్వంలో ఉండడంలో మాత్రం వెనకదీయరు, నమ్మకంగా ఉంటారు దేవుని. When the Lord was arrested in the Garden of Gethsemane, most of his disciples
left him and fled. మరి యేసుక్రీస్తు ప్రభువారుని మరి గెత్సమనే తోటలో మరి అరెస్ట్ చేసినప్పుడు శిష్యులు చాలా మంది ఆయన వదిలిపెట్టి పారిపోయారు. But they didn't like running away. How can you say that? Because they again gathered, and the fear they gathered again. మరి Again gathered again. మళ్ళా Even when they were afraid, they వాళ్ళు gathered. భయమవుతున్నా కూడా వాళ్ళు తిరిగి కలుసుకున్నారు, సమకూర్చబడ్డారు. They locked the room, but they gathered. వాళ్ళు ఒక తలుపేసుకున్నారు, ఇంట్లో తలుపేసుకుని మరి వారు ఒక చోట సమకూర్చబడ్డారు. That's the mark of a genuine believer. You may be fearful, but you're loyal also. You don't want to leave the Lord. మరి నువ్వు భయం ఉంటుంది నీకు, ఒకవేళ భయం ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. But a double-minded person is disloyal. Such people leave the Lord and go. ఆ ద్విమనస్కులు ఎలా ఉంటారంటే మరి వారు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నమ్మకంగా ఉండరు దేవునికి. You know, he ends up being disloyal. మరి వాళ్ళు అపనమ్మకస్తులుగానే మిగిలిపోతారు వాళ్ళ జీవితంలో. Now, if you're asking God to help you with thoughts, is God listening to me? Does God hear me? That is doubt. That is not double-mindedness. నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, నా ప్రార్థన దేవుడు పట్టించుకుంటున్నాడా అనే అనుమానము నీకు వస్తుంది. అది ద్విమనస్తత్వం కిందికి రాదు. It is a emotional conflict, but you're still pointing to God. You're not leaving God. మరి అది భావోద్వేగపరమైన కొన్ని లోపాల చేత నువ్వు ఆ విధంగా అనుమానం వ్యక్తం చేస్తావు దేవుని మీద, అది ద్విమనస్తత్వం కిందికి రాదు. But if you're asking God for help while secretly planning the wrong methods, if God does not answer, that is double-mindedness. అయితే నువ్వు దేవుడికి ఇష్టం లేనివి, దేవుడికి You're asking God for help. అటువంటివి నువ్వు అడుగుతూ ఉన్నావు. అడుగుతూ ఉండడము, వాటిని కావాలని కోరుకోవడము, దేవునికి నచ్చని పనులు చేయడానికి పూనుకోవడం, అది ద్విమనస్కులకు ఉండే లక్షణం. You know, doubt is asking God to, Lord, I want to have a stronger grip on your hand. That is doubt. మరి కొంత అనుమానం వ్యక్తం చేయడం అంటే, ప్రభువా నన్ను గట్టిగా పట్టుకో, నా చేతిని విడిచిపెట్టొద్దు. I want to hold God's hand stronger. That is the aspect of doubt. నేను దేవుని చేతిని బలంగా పట్టుకోగలనా అని కొంత నువ్వు అనుమానం వ్యక్తం చేస్తుండవచ్చు. Double-minded is holding God's hand and holding the world's hand side by side. That is double-minded. ద్విమనస్కులు ఎలా ఉంటారంటే, ఒక చేత్తో దేవుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఒక చేత్తో లోకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. See Achan in the book of Joshua. ఆకాను పరిస్థితి చూడండి యెహోషువ గ్రంథంలో. When did he confess his sin? ఎప్పుడు ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు? When he was found out. ఆయనను గుర్తించిన తర్వాత, ఈయనే తప్పు చేశాడని గుర్తించిన తర్వాత ఒప్పుకున్నాడు పాపాన్ని. He did not confess when Israel got defeated by Ai. ఆయి పట్టణం చేతిలో మరి ఆ ప్రజల చేతిలో ఓడిపోయినప్పుడు ఆయన ఒప్పుకోలేదు నేను తప్పు చేసినానని. He did not confess when all the tribes and families stood there for inspection. మళ్ళీ అన్ని గోత్రాల నుంచి కొంతమందిని మరి పరీక్షించడానికి ఎంపిక చేసినప్పుడు, పక్కకు తీసినప్పుడు అప్పుడు ఒప్పుకోలేదు ఆయన. He confessed only when he got caught, and his whole family was killed because of that. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో, ఆయన్ని ఈయనే తప్పు చేసినాడని పట్టుకున్నారో, అప్పుడు మాత్రమే ఒప్పుకున్నాడు తప్పు చేసినట్టు. దానివల్ల ఆయన కుటుంబం అంతా నాశనం చేయబడింది. The aspect he was in God's army but lived for self. That is double-minded. ఆయన దేవుని సైన్యంలో ఉన్నాడు, దేవుడు గొప్ప విజయాలు ఇచ్చే ఆ బృందంలో ఉన్నాడు, మరి తన స్వార్థం కోసం ఆలోచించాడు. ఇది ద్విమనస్కులుగా ఉండడం అంటే. A double-minded person wants the benefits of trusting God, but he will have alternate worldly backup plans. మరి దేవుణ్ణి నమ్ముతున్నాను అన్న దానికి సంబంధించిన ప్రయోజనాలు పొందాలని మరి ఒకవైపు ఆయనకు ఉంటుంది ద్విమనస్కుడికి. మళ్ళా లోకానికి సంబంధించిన ప్రణాళికలన్నీ వేసుకొని మరి ఆయన ఆ ప్రణాళికల ప్రకారం జీవిస్తూ ఉంటాడు. So what can be the causes of double-mindedness? మరి ద్విమనస్కులంగా ఉండడానికి ఏంటి కారణం? దానికి కారణం ఏంటి? There can be many causes. For example, because of past failures, now we have a lot of fear. చాలా కారణాలు ఉంటాయి. కొన్ని మనం చూసినట్లయితే, గతంలో మనం ఏ విషయంలో ఓడిపోతే ఆ భయం మనల్ని వెంటాడుతుంది, అందువల్ల ద్విమనస్కులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. Sometimes you don't understand the whole picture properly. You have a lack of understanding. కొన్నిసార్లు మనకున్న అవగాహన రాహిత్యం చేత సంపూర్ణ చిత్రం మనకు అర్థం కావట్లేదు, కాబట్టి అవగాహన రాహిత్యం చేత ద్విమనస్కులుగా ఉంటాం. Or sometimes it can be a weakness you cannot overcome, a habit or an addiction. కొన్నిసార్లు ఏదైనా ఒక బలహీనత కావచ్చు, ఏదైనా ఒక నువ్వు అలవాటుగా చేసే పని కావచ్చు, దానివల్ల కూడా నీ ద్విమనస్కత్వం ఉంటుంది. But the main cause of double-mindedness is lack of faith in God. ద్విమనస్కులుగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే
దేవునిలో నీకు ఉండవలసినంత విశ్వాసం లేదు. You know, this lack of trust in God, it comes because you're not spending time with God. నువ్వు దేవునితో ఉండవలసిన మరి ఆ విశ్వాసం నీకు లేదు. ఎందుకనంటే నువ్వు దేవునితో సమయం గడపట్లేదు. You ask a double-minded person, I mean, not in a judging way, you feel that he's double, ask him, is he spending time with the Lord? You'll most likely hear the answer, I'm not able to spend time. ద్విమనస్కులుగా ఉండవాలని మరి Serious time. నేనేం తీర్పు తీర్చట్లేదు, కానీ ద్విమనస్కులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేవునితో సరైన వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నావా అని అంటే చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే, నాకు అంత సమయం దొరకట్లేదు, లేదా నాకు ఏకాగ్రత కుదరట్లేదు, నేను అందువల్ల దేవునితో సమయం గడపలేకపోతున్నాను అంటారు. It's not that they don't have time. They will be in all kinds of activity except spending time in God's presence. అది ఊరికే సాకు మాత్రమే, సమయం లేదనేది. అన్ని పనులు చేయడానికి సమయం ఉంటది, దేవుడితో గడపడానికి మాత్రం సమయం ఉండదు. అందుకే వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. They do many things but keep away from the only one solution that can deliver them. అన్ని పనులు చేస్తారు, కానీ తమని విడిపించగలిగిన ఒక్క పని మాత్రం చేయడంలో ఓడిపోతా ఉంటారు, విఫలమవుతారు. The Bible says the cure for double-mindedness is come to God, come near to God. మరి అందువల్ల బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, ద్విమనస్కులకు ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏంటంటే దేవుని దగ్గరికి రావాలి మనం. That's what James 4:8 says. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాయబడింది. Come near to God and he will come near to you. Wash your hands, you sinners, purify your hearts, you double-minded. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. Don't waver between two opinions. మరి రెండు అభిప్రాయాల మధ్య, రెండు ఆలోచనల మధ్య మీరు కొట్టుమిట్టాడొద్దు. In 1 Kings 18:21, Elijah stands before the people and says, how long will you waver between two opinions? If Lord is God, follow him. If Baal is God, follow him. మరి ఏలియా మరి అక్కడ ఆ కొండ మీద మరి అక్కడ ఉన్న బయలు ప్రవక్తలతోటి, ఇశ్రాయేల్ ప్రజలతోటి ఆయన చెప్పిన మాట, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవత అయితే ఆయన అనుసరించండి అని చెప్పాడు. Some people take major life decisions like marriage or buying a house or going abroad based on their own personal logic, based on their own desires, and then they ask for God's blessing after things fall into place. మరి చాలా మంది ఈ విషయాల్లో మనం చూసినట్లయితే ఇల్లు కొనడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ, అమెరికా విదేశాలకు వెళ్ళడం కానీ, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ పరిస్థితులు ఏమైనా కుదరలేదని అనిపించినప్పుడు అప్పుడు దేవుని చిత్తం ఏంటి, ప్రభువా మాకు సహాయం చేయమని అడగడానికి ప్రయత్నం చేస్తాం. They don't seek God's will before the first step is taken. మరి వివాహం చేసుకోకముందే, ఇల్లు కట్టకముందే, విదేశాలకు వెళ్ళకముందే అప్పుడు దేవుని చిత్తం ఏంటని కనుక్కోవడానికి ప్రయత్నం చేయరు. Don't follow the Lord then. If Baal is God, follow him. మరి అటువంటప్పుడు నువ్వు బయలు దేవత అయితే బయలునే అనుసరించు, మరి దేవుణ్ణి మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నావు? You know, this behavior can lead to a lot of pain later on in life. ఈ విధంగా నువ్వు ద్విమనస్కురాలిగా ఉంటే అది చాలా బాధని నీకు కలగజేస్తుంది. నువ్వు తర్వాత కాలంలో నువ్వు అనుభవిస్తావు దానికి సంబంధించిన పర్యవసానాలు. And you miss the best God has planned for you. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైనది నువ్వు పోగొట్టుకుంటావు, కోల్పోతావు. Now, some of us may feel that tendency that, Lord, maybe I am double-minded. కొంతమంది ఇక్కడ కూర్చున్న మనము, ప్రభువా ఈ మాటలు వింటా ఉంటే నేను ద్విమనస్కురాలిగా అనిపిస్తుంది నాకని అనుకోవచ్చు మీరు. But you can change your present by coming near to God. అయితే మీరు మీ పరిస్థితిని మార్చుకోవచ్చు. మీరు దేవుని దగ్గరికి వస్తే ఆ పరిస్థితి మారిపోతుంది సంపూర్ణంగా. You come to him, he will make us single-minded. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఏకమనస్కురాలిగా చేస్తాడు. You know, single-mindedness is a determination not to turn back, come what may. మరి ఏకమనస్కులుగా ఉండడం అంటే ఏంటంటే, ఏం జరిగినా సరే నేను వెనక్కి వెళ్ళను, నేను ఇదే మార్గంలో వెళ్తాను అని. I have decided to follow the Lord, no turning back. నేను యేసు ప్రభువుని వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నాను, నేను వెనుతిరగను అని చెప్పడం. Whatever my doubt, whatever my fears, whatever my loss. నాకు ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని భయాలున్నా, ఎంత నష్టం వచ్చినా సరే నేను మాత్రం యేసు ప్రభువు దగ్గర నుంచి వెనక్కి వెళ్ళను అని చెప్పడం. You can come out. You realize this is wrong. Lord, I want to get right. Come to him. He is a restorer. He is a great restorer. మరి ఆ విధంగా నేను ద్విమనస్కురాలని అనిపిస్తుంటే నువ్వు ఇప్పుడే రావచ్చు యేసు ప్రభు దగ్గరికి. ఆయనలాగా పునరుద్ధరించే దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన పునరుద్ధరిస్తాడు, నిన్ను తిరిగి నిలవబెడతాడు. Prodigal son, he did the wrong thing by wasting his father's property. మరి తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూస్తాం, ఆయన తండ్రి యొక్క ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. But when he realized his sin, he came back. ఆయన పాపాన్ని గుర్తించిన తర్వాత మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చాడు.
He turned to single-mindedness. అప్పుడు ఆయన ద్విమనస్కుడిగా నుంచి ఏక మనస్కుడిగా మారిపోయాడు. But his elder brother, who was always at home, behaved like a double-minded person. మరి ఇంట్లో ఉండే పెద్ద కుమారుడు ద్విమనస్తత్వం ఆయనది బయటపడింది. ఆయన కుమారుడు వచ్చినప్పుడు రెండో Everything కుమారుడు. was his, but he still told his father, "You haven't given me even one lamb." మొత్తం ఆయనదే అక్కడ ఉన్నదంతా. కానీ నువ్వు నాకు ఎప్పుడైనా ఒక గొర్రె పిల్లని ఇచ్చినావా నా స్నేహితులతో సంతోషించడానికి అని చెప్పాడు. See the tragedy. Though he was a son, he behaved like a servant. మరి కుమారుడైనా సరే సేవకుడిలాగా మాట్లాడుతా ఉన్నాడు పెద్ద కుమారుడు. At the end of the story, the prodigal son is inside and the elder brother is outside. కథ చివరికి వచ్చేసరికి తప్పిపోయిన కుమారుడేమో ఇంట్లోకి వచ్చినాడు, ఇంట్లో ఉన్న కుమారుడేమో బయటే ఉన్నాడు, నేను రానంటున్నాడు లోపలికి. So double-mindedness is a condemned life. It is an enslaved life. మరి ద్విమనస్తత్వం అనేది అది మరి ఖండించబడిన మరి బానిసత్వంతో కూడిన జీవితం. గుర్తుపెట్టుకోండి. We need to seek God's help. దేవుడి సహాయాన్ని అడగాలి మనం. Confess, Lord, I'm double-minded. With brokenness, confess. మనం విరిగిన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను ద్విమనస్కురాల్ని, నన్ను క్షమించు అని అడగాలి ఆయన. And do whatever is in your hands to change. కాబట్టి మన చేతుల్లో ఏముందో ఆ మార్పు చెందడానికి మనం చేయాలి, ఆయనకు అప్పచెప్పాలి, నువ్వు సహాయం చేయాలి. For example, don't have friendship with the wrong people. ద్విమనస్కులుగా ఉండడానికి మనం చేయవలసింది ఏంటంటే తప్పుడు మనుషులతో స్నేహాలు చేయొద్దు ఎప్పుడు. That's in your hands. Don't go the wrong way. మరి తప్పుడు మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, అది నీ చేతుల్లోనే ఉంది. తప్పుడు స్నేహాలు మానుకోవడం. Be serious about prayer and studying God's word. దేవుని వాక్యం చదవడం, ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Even if it takes 10 or 15 minutes a day. మరి 10-15 నిమిషాలైనా జాగ్రత్తగా దేవునితో నువ్వు గడపాలి. Be serious about obeying God's word. దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. In how you behave, in how you react, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. You know, God is a great restorer. When you are serious, you take one step to him, he will take 100 steps to you. నువ్వు దేవుని వైపు ఒక్క అడుగేస్తే ఆ విషయంలో ప్రభువా నన్ను ఈ ద్విమనస్తత్వం నుంచి విడిపించు అని 100 అడుగులు వేస్తాడు ఆయన నీ వైపు. పునరుద్ధరించే దేవుడు ఆయన. He changes you beyond recognition. నిన్ను గుర్తుపట్టలేనంతగా మార్చి పడేస్తాడు. Why did David say in Psalm 23:3, he restores my soul. ఆయన మరి 23వ కీర్తన 3వ వచనంలో ఆయన నా ప్రాణమును ఆయన మరలా పునరుద్ధరించే దేవుడు అనే మాట మనం చూస్తాం. God we serve is mighty. He is a restorer. We need to depend on him instead of running elsewhere. మరి ఆయన మనల్ని మన ప్రాణమును సేద తీర్చేవాడు. ఆయన మనల్ని పునరుద్ధరించే దేవుడు మనల్ని కలిగి ఉన్నాం మనం. In history there is a famous example of one person changing from double-mindedness to single-mindedness. చరిత్రలో ఒక ద్విమనస్కుడు ఏకమనస్కుడిగా మారిన ఒక వృత్తాంతం ఉంది. His name is Augustine. అగస్టిన్ అనే ఒక ఆయన. He is the church father. Later on he is called Saint Augustine. ఆయన సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన్ని పవిత్రుడైన సెయింట్ అగస్టిన్ గా ఆయన పిలిచారు. Before he surrendered to the Lord, he was a brilliant philosopher. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి తనను తాను సమర్పించుకోక ముందు ఆయన ఒక అద్భుతమైన ఒక గొప్ప తాత్వికత కలిగిన వాడు. You know, he acknowledged the truth of Christianity, but he refused to give up his sinful lifestyle. మరి క్రైస్తవం యొక్క విశిష్టతను గుర్తించినాడు, కానీ తన పాప జీవితాన్ని మరి వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు ఆయన. Intellectually he was convinced that the Lord Jesus is the way. యేసు ప్రభువే మార్గము అని మరి జ్ఞానయుక్తంగా ఆయన అంగీకరించబడ్డాడు. But he was unwilling to give up his sinful lifestyle. అయితే ఆయన పాపపు మరి జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. He was famous for one very honest prayer he prayed. ఒక నిజాయితీ గల ప్రార్థన ఆయన చేసినట్టుగా మరి ఆయన గురించిన ఒక ప్రఖ్యాతమైన వాడుక ఉంది. His prayer was, Lord, make me holy but not immediately. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను పరిశుద్ధుడిగా చేయి, కానీ వెంటనే చేయి మాకు పరిశుద్ధుడిగా అని ప్రార్థన. He was living with a mistress. He had many mistresses. He wanted God's peace and truth, but he wanted to live with his mistress also. And he wanted his social prestige also. మరి చాలా మంది స్త్రీలతోటి ఆయనకు సంబంధం ఉంది. మరి ఆయన దేవుడిని నమ్ముకున్నానని చెప్తాడు, ఆ సంబంధాలు విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. One day he was sitting in a garden where children were playing. ఒకసారి ఆయన ఒక గార్డెన్ లో తోటలో కూర్చొని ఉన్నాడు, పిల్లలు ఆడుకుంటున్నారు. And he's saying, describing his feelings, he's saying it is as if there is in my mind in my heart there was a battlefield of two wills fighting against each other. మరి నా మనసులో ఒక ఘర్షణ చోటు చేసుకుంటా ఉంది. రెండు పరస్పర విరుద్ధమైన శత్రువులు పోట్లాడుకుంటా ఉన్నారు. So he was sitting in the garden and he hears children playing and he hears one voice of a child saying, pick up and read, pick up and read.
ఒక బాలుని స్వరము ఆయనకు వినపడుతుంది. అదేంటంటే తీసుకొని చదువు అని వినపడతా ఉంది. He had a Bible with me. He opened that and with him, and he opened that. There was Romans 13 and 14. మరి ఆయన చేతిలో బైబిల్ ఉంది. తీసుకొని రోమా 13, 14 వచనాలు చదివాడు. No need to read that. The theme of that is make no provision for the flesh. మరి శరీరానికి సంబంధించిన వేటిని ఆస్పదం చేసుకోవద్దు అని అక్కడ రాయబడి ఉంటుంది. And Augustine says that moment he stopped trying to negotiate with God and gave his entire life to the Lord. ఆ సమయంలో ఇక తన శరీరానికి మరి ఆత్మకి మధ్య సంఘర్షణ జరుగుతా ఉన్నప్పుడు ఇంకెంత మాత్రం నేను శరీరేచ్ఛలను నెరవేర్చను, నేను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో He stopped trying. He just gave up to God. మరి ఆయన మరి తనకు తాను ప్రయత్నం చేయకుండా దేవునికి సంపూర్ణంగా సమర్పణ ఇచ్చేశాడు. You see, he says, I was exhausted carrying two personalities inside me. నా లోపల 2 వ్యక్తిత్వాలని నేను కొనసాగించలేకపోతున్నాను, నా వల్ల కాలేదు, వదిలేస్తున్నానని చెప్పాడు. He said the weight of carrying 2 lives became too heavy for me, so I just left it. 2 జీవితాలను నా జీవితంలో, ఆ 2 జీవితాలు నాకు భారంగా ఉన్నాయి, కాబట్టి ఒక జీవితాన్ని వదిలేస్తున్నాను అని చెప్పాడు. And they say, tradition says that shortly after Augustine became a believer, he was walking in the streets of Milan. ఆ తర్వాత ఆయన ఈ అక్రమ సంబంధాలు అవన్నీ విడిచిపెట్టిన తర్వాత ఆయన మిలాన్ అనే చోట ఒక వీధిలో నడుచుకుంటూ పోతున్నాడు. And as he was walking, he met one of his old mistresses. ఆ విధంగా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆయనతో మరి శారీరక సంబంధం ఉన్న ఒక స్త్రీ ఆయన కలిసింది. He saw him and called him. ఆమె చూసి పిలిచింది ఆయన్ని. He ignored her and kept walking. అగస్టిన్ అని పిలిస్తే ఆ పలకకుండా వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన నడుచుకుంటూ. She ran after him saying, Augustine, it is I. మరి ఆ పిలుస్తుంటే పలకకపోతే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఆపి, నేను అగస్టిన్ అని అన్నది. And Augustine says back, but it is no longer I. అమ్మా, ఇప్పుడు ఇక్కడున్న మనిషి అగస్టిన్ కాదు అని చెప్పాడు. And then later on he writes, suddenly I realized how wonderful it is to be set free from this empty life that I was choosing all my life. కాబట్టి మరి ఆ తర్వాత ఆయన గుర్తించిన విషయం ఏంటంటే, మరి ద్విమనస్కుడుగా ఉండి ఆ శూన్యత నేను అనుభవించాను, ఇంకా చాలు, ఆ శూన్యత నుంచి నేను బయటకు వచ్చాను, ఆ శూన్యత లేకపోతే నన్ను ఎంత ఇది చేసేదో అని చెప్పాడు. The very things that I was afraid of giving up, now I am happy to throw away. మరి వేటినైతే విడిచిపెట్టడానికి నేను భయపడ్డాను, అవి సంతోషంగా పారేస్తున్నానని చెప్పాడు. He says he felt a huge sense of relief, as if he was dropping a heavy bag that he was carrying all these years. ఆ సంవత్సరాల కొద్ది ద్విమనస్కుడుగా ఉండి ఎంత భారాన్ని అయితే మోసాడు, ఆ భారాన్ని మొత్తాన్ని వదిలించుకున్నాను, నేను ఇప్పుడు స్వతంత్రుడిగా స్వేచ్ఛగా ఉంటున్నాను, భారం లేకుండా ఉంటున్నానని చెప్పాడు. This is a precious blessing of single-mindedness. ఇది ఏక మనసుతో ఉండే ఒక ప్రశస్తమైన ఆశీర్వాదం. When you come near to God. మరి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. But we need to be intentional, not wavering between 2 choices. కాబట్టి మనము 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండొద్దు. Because no one can serve 2 masters. ఎందుకనంటే ఎవరు 2 యజమానులకు దాసుడిగా ఉండలేరు. Remember the story of the rich young ruler, Mark 10:17-22? మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాల్లో మరి ధనవంతుడైన ఒక అధికారి గురించి రాయబడింది కదా. He wanted eternal life and he wanted his possessions also. ఆయనకి నిత్య జీవం కావాలి, ఆయన ఆస్తులు ఉండాలి. And when he had to choose between God and his wealth, he chose his wealth. మరి దేవుడా ఆస్త, ఈ రెండింటి మధ్య దేన్ని కోరుకోమంటే నాకు ఆస్తే కావాలి అని వెళ్ళిపోయినాడు యేసు ప్రభు వద్దని. We can be like that. ఆ విధంగా ఉండొచ్చు, మనం కూడా ఉండడానికి అవకాశం ఉంది. We can come to church and get wisdom from above, and we leave church and get wisdom from below, and we try to combine it both. కాబట్టి సంఘానికి వస్తాము, పరలోకం నుంచి పైనుంచి ఒక జ్ఞానాన్ని పొందుకుంటాం, మళ్ళీ లోకంలోనికి వెళ్తాం, కింద నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. The Bible says if we do that, we will not get anything from the Lord. ఆ విధంగా చేస్తే నీకు ఏది దొరకదు ప్రభు నుంచి అని బైబిల్లో రాయబడి. In Numbers 22-25, Balaam hears God's word clearly. You should not curse the Israelites. మరి సంఖ్యాకాండంలో మనం చూస్తాం, బాలాముకి దేవుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి లేదు అని చెప్పాడు. But he loved the wages of unrighteousness. మరి ఆయన మరి అనీతి పరమైన మరి డబ్బుల కోసం, వాటి కోసం, ఏదో లాభం కోసం ఆశించాడు. So what did he do? ఏం చేశాడు? He taught Israel's enemies how to make Israel sin. ఆయన ఏం చేశాడు? ఇక తను ఎంత చెప్పించినా వర్కౌట్ అవ్వదు, ఇది పనిచేయదు ఇశ్రాయేల్ మీద అర్థమైంది.
అర్థమయ్యి ఇశ్రాయేలు ఏ విధంగా పాపం చేసి దేవుడి చేత శిక్షించబడతాడో సలహా ఇచ్చాడు శత్రువులకు. We also do that. We heavenly wisdom we combine with earthly cunning. మరి We mix it. మనం పరలోకపు యొక్క జ్ఞానాన్ని ఈ లోకపు సంబంధమైన కుట్రలతోటి కలిపి మనం ప్రయత్నం చేస్తా ఉంటాం జీవించడానికి. What happened to Balaam? Did he get anything from the Lord? మరి బాలాముకి ఏమైనా దొరికిందా దేవుడి దగ్గర నుంచి? He was killed along with the enemies of Israel. మరి ఇశ్రాయేల్ ప్రజల చేత మరి బిలాము చంపబడ్డాడు. One person said double-mindedness is worse than demon possession. మరి ఒక వ్యక్తి చెప్పాడు ద్విమనస్కులుగా ఉండడం అంటే అది దెయ్యం పట్టిన దానికంటే దారుణమైన స్థితి అని. Because demon possession is a deliverance issue. మరి ఎందుకంటే దెయ్యం పట్టిన వ్యక్తిని దెయ్యాన్ని వదిలిస్తే వాడి పరిస్థితి బాగుపడతాడు. Double-minded is you have two personalities in you and you need to kill one personality. మరి ద్విమనస్కులుగా ఉండడం అంటే రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి నీలో. నీలో ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని చంపేయాలి. You know. So let us remember this. Double-mindedness, you will not get anything from the Lord. కాబట్టి ద్విమనస్కురాలిగా ఉంటే ప్రభు దగ్గర నుంచి ఏది నువ్వు పొందుకోలేవు. గుర్తుపెట్టు. Come near to God, He will come near to you. దేవుడి దగ్గరికి రా, ఆయన నీ దగ్గరికి వస్తాడు. If you feel today that you're far from God, take that one step to Him. Take that 2 steps to Him. He will take all the remaining steps to you. కాబట్టి నువ్వు ఒకవేళ ద్విమనస్కురాలిగా నీకు అనిపిస్తూ ఉంటే దేవుడి వైపు ఒక్క అడిగేయి. ప్రభువా నాలో ఉన్న ఈ ద్విమనస్తత్వం నుంచి నన్ను విడిపించు అని ఒక్క అడుగేస్తే, 2 అడుగులు వేస్తే ఆయన నీ వైపు 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Don't think of big things. Think of small things where you can be serious. Make the small changes and say, Lord, I want to change. కాబట్టి పెద్ద విషయాల గురించి ఆలోచించు. మాకు చిన్న విషయాల గురించి ఆలోచించు. ప్రభువా నేను ఈ చిన్న మార్పులు నాలో చేసుకోవాలనుకుంటా ఉన్నాను, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. And He will change. ఆయన మనల్ని మారుస్తాడు. Because He is the restorer. ఎందుకంటే ఆయన పునరుద్ధరించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. No one else can restore. మనల్ని ఎవ్వరూ పునరుద్ధరించలేదు ఈ లోకంలో. Let us pray. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దాసుని నిలబెట్టి మాతో స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అవునాయన, మేము 2 యజమానులకు దాసులుగా ఉండలేమనే విషయాన్ని మీరు గుర్తు చేసినారు. లోకాన్ని మిమ్మల్ని మేము ఇద్దరికి దాసులుగా ఉండలేము. లోక జ్ఞానం చేత మీ జ్ఞానం చేత మేము నడిపించబడ్డం అసాధ్యం అనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు. ద్విమనస్కులుగా ఉంటే మేము ఎంత నష్టపోతామో, మీ దగ్గర నుంచి మాకేమీ దొరకదని ప్రభువా మీరు మాకు గుర్తు చేసినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునాయన, మా ద్విమనస్తత్వానికి విరుగుడు మీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంచడమే అనే విషయాన్ని కూడా మీరు మాకు గుర్తు చేసినారు. మీకు వందనాలు. ఇక్కడ ఉన్న మేము మేము ద్విమనస్కులుగా ఉంటే ప్రభా మీ వైపు మేము అడుగులు వేయడానికి, మేము సెయింట్ అగస్టిన్ లాగా ప్రభా మేము ఆ భారాన్ని దించుకోవడానికి, మేము ఏక మనస్కులుగా ఉండి మేము ఆశీర్వదించబడ్డానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రభా ద్విమనస్తత్వం నుంచి మమ్మల్ని విడిపించి ఏక మనస్కులు మీ మీద సంపూర్ణ విశ్వాసంతో మీ దగ్గరికి వచ్చి ప్రభా మేము పునరుద్ధరించబడ్డానికి, స్వస్థపరచబడ్డానికి, తిరిగి నిలవబెట్టబడ్డానికి మాకు సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఆ ద్విమనస్తత్వాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఈరోజు మేము వెళ్ళిపోవడానికి ప్రభా మీ మీదనే విశ్వాసం ఉంచడానికి ప్రభా మేము లోకానికి దాసులుగా ఉండకుండా మీకే దాసులుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now to Him who is able to keep you from falling and present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you.